ఈ వీడియో వచ్చేసరికి కన్నడ బిగ్ బాస్ రిలేటెడ్ ఉంటుంది. అంటే శోభా శెట్టి మన తెలుగులో సీజన్ 7 అయితే వచ్చింది కదా, లాస్ట్ వరకు ఉంది. కొంచెం గట్టిగానే టఫ్ కాంపిటీషన్ అయ్యింది. సో తినైతే కన్నడ బిగ్ బాస్కి వెళ్ళింది. అక్కడ కూడా సీజన్ 8 స్టార్ట్ అయింది. సో అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద అయితే వెళ్ళింది. సో మొత్తం కాంటెక్స్ట్ చెప్తున్నాను, సో ఎక్కువ డ్రాక్ చేయకుండా సింపుల్గానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద వెళ్ళింది. అప్పుడు ఫుల్గా వేరే లెవెల్ స్పీచ్ ఇచ్చింది. అప్పుడు కిచ్చా సుదీప్ గారు అక్కడ హోస్ట్, మనకి ఇక్కడ నాకు సార్ ఎలాగో అక్కడ కిచ్చా సుదీప్ అయితే అక్కడ కూడా ఆయన ఎలా చెప్పేది తెలుగు బిగ్ బాస్లో ఉండదమ్మా అని చెప్పి కొంచెం ఎటకారంగా అంటే కొంచెం కౌంటర్ వేసినట్టుగానే మాట్లాడాడు. తను అక్కడికి ఇచ్చేస్తుంది. తర్వాత హౌస్లోకి వెళ్ళిన ఫస్ట్ రెండో రోజు దుమ్ము దులిపేసింది. ఇంకా వేరే లెవెల్ ఆడుతుంటారు అనుకున్నారు. దెబ్బకి హౌస్ మేట్స్ అందరూ బెదిరిపోయారు. తర్వాత వచ్చేసరికి ఏమైందంటే ఒక 2-3 టాస్క్లో దెబ్బలైతే తగిలించుకుంది. ఎగ్జాక్ట్ ఇప్పటికీ అంటే నిన్న జరిగిన ఆదివారంతో పోల్చుకుంటే 2 వారాలు అయితే కంప్లీట్ అయింది. ఈ 2 వారాల్లో తను సేవ్ అయ్యింది. అయితే నిన్న ఎలిమినేషన్ అప్పుడు అంటే నిన్న కిచ్చా సుదీప్ గారితో మాట్లాడుతున్నప్పుడు నా వల్ల అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతాను, నా వల్ల అయితే లేదంటే కిచ్చా సుదీప్ గారు చాలాసేపు కన్విన్స్ చేయడానికి చూశారు. ఎందుకంటే నిన్ను ఆడియన్స్ బయట ఓట్లు వేసి తల గెలిపిస్తున్నారంటే నువ్వు అట్లీస్ట్ వాళ్ళ గురించే ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చావంటే వాళ్ళని అవమానించినట్లే. నీకు ఎలా చాలాసేపు ఒక పావు గంట 10 నిమిషాల వరకు చాలా బాగా మోటివేట్ చేశారు. తను కూడా థ్యాంక్ యూ సార్, ఇంక నేను ఎప్పుడు ఇది రిపీట్ అవ్వను, థ్యాంక్ యూ అని చెప్పింది. కూర్చుండిపోయింది. తర్వాత మళ్ళీ ఏమనుకుంది ఎలిమినేషన్ అప్పుడు మళ్ళీ లేదు సార్ నేను వెళ్ళిపోతాను, నా హెల్త్ నాకు సహకరించట్లేదు, నేను వెళ్ళిపోతానని చెప్పి మనకి ఇక్కడ నాగమణి కంటే ఎలా అయితే చేశాడో సేమ్ అక్కడ శోభా శెట్టి కూడా అలాగే చేసింది. సరే అయితే నీ ఇష్టం అని చెప్పి అప్పుడు జరగాల్సిన ఎలిమినేషన్ కూడా వాళ్ళిద్దరిని అయితే ఆపేశారు. సో వాళ్ళిద్దరిలో ఒకరైతే ఎలిమినేట్ అవుతారు, శోభా శెట్టి కాకుండా. సో ఆ ఎలిమినేషన్ అయితే క్యాన్సిల్ చేసి తను వెళ్ళిపోతుంది అన్నదని చెప్పి ఎపిసోడ్ అయితే కట్ చేశారు. సో నిన్న జరిగిన సోమవారంలో ఏంటంటే మనకి ఇక్కడ ప్రోమోలు పెద్దగా చూపించాలా. నిన్న జరిగిన ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడుతున్నా. తనైతే మళ్ళీ హౌస్లో ఉన్న వాళ్ళందరూ లోపల ఉండి తిన ఒకరినే బయటికి వెళ్ళే వాళ్ళని శోభా శెట్టిని బయటికి వెళ్ళిపోమన్నారు. గేట్స్ అవి ఓపెన్ చేశారు. అప్పుడు మళ్ళీ అక్కడ నుంచుని కాసేపు ఏడ్చి లేదు నేను ఉంటానని చెప్పి చాలాసేపు బాధపడింది. సో ఇక్కడ ఏంటంటే తను ముందే ఇక్కడ చెప్పుకుంది కదా ఇలాగని. సో నేను ముందు ఉంటానన్నది, తర్వాత వెళ్ళిపోతానన్నది, మళ్ళీ ఇప్పుడు ఉంటానంటుంది. సో బిగ్ బాస్ ఈ అమ్మాయి మాట వల్ల ఎలిమినేషన్ కూడా క్యాన్సిల్ చేశారు. సో ఇక్కడ మన తెలుగు బిగ్ బాస్లో కాదు కాబట్టి కన్నడ బిగ్ బాస్ వెంటనే బిగ్ బాస్ అయితే బయటకి అయితే ఎవిక్ట్ అయిపోయింది. తను ఎలిమినేట్ అయి బయటకి అయితే వచ్చేసింది. సెల్ఫ్ ఎవిక్షన్ ఇది కేవలం తన హెల్త్ ఇష్యూస్ వల్ల అంట. సో హెల్త్ ఇష్యూస్ వల్ల పర్లేదు నేను ఆడగలనుకుంది కొంతసేపు, మళ్ళీ కొంతసేపు నా వల్ల కాదు, బయట ఎలా తీసుకుంటారో జనాలు అని చెప్పి మైండ్లో పెట్టుకుని మళ్ళీ ఆడుతానన్నది. బట్ అప్పటికే టైం అయిపోవడం వల్ల తనైతే ఎవిక్ట్ అయి బయటకి అయితే వచ్చేసింది. సో ఇది జరిగింది. శోభా శెట్టి సెల్ఫ్ ఎవిక్షన్ హెల్త్ రీజన్స్ వల్ల. సో తనకి గివ్ అప్ ఇచ్చింది కరెక్టే. కాకపోతే మణికంఠ ఎలాగో హెల్త్ రిపోర్ట్స్లో ఎలాగో మొత్తం పర్ఫెక్ట్ ఉన్నా కూడా నాకు మెంటల్గా లేదు ఎక్కడ అని చెప్పుకొని వచ్చాడు. సో ఇక్కడ కూడా తను అదే ఫేస్ చేసింది. అందుకే శోభా శెట్టి బయటకైతే వచ్చింది. సో ఎలాగైనా తన గేమ్ 2 వీక్స్ వరకు బాగానే ఆడింది. అక్కడ ఓటింగ్స్ కూడా చాలా బాగా పడ్డాయి. ఇట్స్ ఓకే, టైం అన్నది సహకరించలేదు. శోభా శెట్టి అయితే బయటకు వచ్చింది. ఇది జరిగింది కదా. చాలా వరకు కింద కామెంట్ చేశారు ఒకరిద్దరు, వాళ్ళ గురించే చేసిన ఈ వీడియో కన్నడ బిగ్ బాస్ గురించి శోభా శెట్టి ఎవిక్షన్. థ్యాంక్ యూ.